క్రికెట్ అనే స్పోర్ట్ నేటికి కూడా ఎంతో మంది అభిమానులు అనే వాళ్ళు కలిగి ఉన్నారు. అంతేకాకుండా దీనికి ఉన్నంత ప్రజా ఆదరణ దేనికి లేదు. క్రికెట్ ని ఎక్కువ మంది అభిమానిస్తారు. అంతేకాకుండా ఎక్కడో ఇంగ్లాండ్లో పుట్టిన క్రికెట్ అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్ గా చాలా ఫేమస్. అయితే క్రికెట్ అనేది ఫస్ట్ టైంపాస్ కోసం ఇంగ్లాండ్ వాళ్ళు కనిపెట్టారు ఒక స్పోర్ట్ గా. దాంతో అది కాస్త ఇంటర్నేషనల్ గేమ్ గా అయింది. దీన్ని చూడటానికి ఎంతో మంది వేరే వేరే దూరాల నుంచి స్టేడియంకి వచ్చి మరి వాళ్ళకి ఇష్టమైన క్రికెట్ అన్ని చూస్తూ ఉంటారు. అంతేకాకుండా క్రికెట్ ని ఎంతో మంది అభిమానిస్తారు. ముఖ్యంగా మన భారతదేశంలో ఇండియా మరియు పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు ప్రతి ఒక్కళ్ళు క్రికెట్ ని ఎంతో ఇష్టపడి చూస్తూ ఉంటారు. అయితే క్రికెట్ యాజమాన్యం కూడా ఎవరైతే స్టేడియంకి వచ్చారో అంతేకాకుండా చూసే వాళ్ళకు కూడా మంచిగా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం డీజే మరియు అంతేకాకుండా ఎంతో ఓపెనింగ్ సెరమనీస్ ఇలాంటి ఎన్నో రకమైన యాక్టివిటీస్ అనేవి పెట్టేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అయితే క్రికెట్ ని ప్రేక్షకులు చూడటానికి టీవీలో లైవ్ బ్రాడ్కాస్టింగ్ అనేది చేస్తూ ఉంటారు. నిజానికి ఈ లైవ్ బ్రాడ్కాస్టింగ్ అనేది ఎలా చేస్తారు? ఒక స్టేడియంలో దాదాపు 70 కెమెరాల కంటే ఎక్కువ కెమెరాస్ అనేవి పంపిస్తారు. వీటిని ఎలా ఆపరేట్ చేస్తారు అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. దీంతో పాటుగా ఐపీఎల్ బ్రాడ్కాస్టింగ్ లో ఎలాంటి రకాలైన కెమెరా వాడతారు, అంతేకాకుండా బ్రాడ్కాస్టింగ్ అనేది ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. మీరు గనక ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. అయితే కెమెరాల్లో ఫస్ట్ కెమెరా వచ్చేసి స్టంప్ కెమెరా. ఈ స్టంప్ కెమెరా అనేది బ్యాట్స్మెన్ వెనక ఉంటుంది. 3 స్టంప్స్ కి మధ్యలో ఒక చోట ఈ కెమెరా అనేది సెట్ చేస్తారు. ఈ కెమెరా అండర్ గ్రౌండ్ నుంచి వైరింగ్ అనేది కంట్రోల్ రూమ్ కి అటాచ్ అయి ఉంటుంది. దీంతో దీనికి కావాల్సిన ఫుటేజ్ అనేది కంట్రోల్ రూమ్ లో ఉంటుంది. దీనికి కింద వైర్ అమరుస్తారు. అంతేకాకుండా దీనికి ఒక బ్యాటరీ సెట్ అనేది ఉంటుంది. ఈ బ్యాటరీ సెట్ ఏం చేస్తుందంటే పవర్ సప్లై అనేది ఇస్తుంది కెమెరాకి. దీంతో బ్యాక్ షాట్ అనేది 6 కొట్టినప్పుడు ఈజీగా వాళ్ళు ఫుటేజ్ అనేది రికవర్ చేసుకోగలుగుతారు ఈ షాట్ ద్వారా. దీనివల్ల ఈ కెమెరా స్టంప్ కెమెరాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైతే బ్యాట్స్మెన్ ఎలా కొట్టాడని చెప్పేసి బ్యాక్ షాట్ నుంచి చూపించాలనుకుంటున్నారో అప్పుడు ఈ కెమెరా అనేది యూజ్ అవుతుంది ఫుటేజ్. నెక్స్ట్ వచ్చే కెమెరా పేరు డ్రోన్ కెమెరా. ఈ డ్రోన్ కెమెరా అనేది 2 లేకపోతే 3 కంటే ఎక్కువగా దీన్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఈ కెమెరా వచ్చేసి స్టేడియం బయట అంతేకాకుండా స్టేడియం లోపల జరిగే మ్యాచ్ ని ఫుటేజ్ అనేది ఇది కవర్ చేస్తుంది. దీనివల్ల టాప్ వ్యూ అనేది దొరుకుతుంది. బ్యాట్స్మెన్ ఎప్పుడైతే 6 అనేది కొట్టాడో టాప్ వ్యూ నుంచి ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈ కెమెరా అనేది ఈజీగా రికార్డింగ్ అనేది చేస్తుంది. దీనివల్ల టాప్ వ్యూ అనేది రికార్డింగ్ అనేది ఈజీగా దొరుకుతుంది. నెక్స్ట్ స్పీడోమీటర్. ఈ స్పీడోమీటర్ అనేది బౌలర్ ఎంత స్పీడ్ తో బౌలింగ్ అనేది వేశాడు అనేది మనకి టీవీలో బ్రాడ్కాస్టింగ్ అప్పుడు డిస్ప్లే చేస్తారు. నిజానికి ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు బౌలర్ ఎంత స్పీడ్ తో వేశాడని చెప్పేసి? నిజానికి మామూలుగా ఒక ట్రాఫిక్ సిస్టమ్ తీసుకున్నట్లయితే ఒక చోట నుంచి ఇంకో చోటకి వెహికల్ వెళ్ళినప్పుడు 2 పాయింట్స్ మధ్యలో వాటి మధ్యలో ఎంత స్పీడ్ అయితే అతను ట్రావెల్ చేశాడో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ కూడా అలాగే బౌలర్ ఒక చోట నుంచి ఇంకో చోటకి బ్యాట్స్మెన్ దగ్గరికి వేసినప్పుడు ఎంత స్పీడ్ తో వేసాడు అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. దీన్ని సింపుల్ గా స్టేడియం పైన సెట్ చేసి ఉంచుతారు కొన్ని ప్లేసెస్ లో. దీంతో దీని ఇన్ఫర్మేషన్ మొత్తం ముందే కంట్రోల్ రూమ్ కి వెళ్ళిపోతుంది. దీంతో అక్కడ ఉన్న ఫుటేజ్ ఆపరేటర్ ఆ ఫుటేజ్ అనేది తీసుకొని దాని నుంచి ఎంత స్పీడ్ తో బౌలర్ బౌలింగ్ అనేది వేశాడు అని చెప్పేసి ఈజీగా తను చెప్పగలుగుతాడు. నెక్స్ట్ డిఆర్ఎస్ అంటే ధోని రివ్యూ సిస్టమ్ అని అందరూ అంటారు. నిజానికి అది డెసిషన్ రివ్యూ సిస్టమ్. ఈ సిస్టమ్ అనేది ఎప్పుడైతే థర్డ్ అంపైర్ దగ్గరికి వెళ్తుందో అతను ఇచ్చే డెసిషనే ఫైనల్. ఎప్పుడైతే బౌలర్ బాల్ అనేది వేశాడో వెనక వికెట్ కీపర్ క్యాచ్ పట్టినట్లయితే బ్యాట్ కి టచ్ అవ్వలేదని చెప్పేసి అతను ఆర్గ్యూ చేయొచ్చు. అప్పుడు థర్డ్ అంపైర్ కి వెళ్తారు. అప్పుడు అతను ఏం చేస్తాడంటే స్టేడియం చుట్టుపక్కల పెట్టిన ఐఆర్ కెమెరాస్ అంటే ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ పెట్టినప్పుడు ఎప్పుడైతే బాల్ అనేది బ్యాట్ కి టచ్ అవుతుందో అక్కడ ఒక స్పార్క్ అనేది వస్తుంది. దీంతో అక్కడ బ్యాట్స్మెన్ అనేది అవుటా నాట్ అవుటా అని ఈజీగా తెలిసిపోతుంది. దీని తర్వాత వచ్చిన టెక్నాలజీ హాకీ టెక్నాలజీ. ఈ హాకీ టెక్నాలజీ అనేది ఏం చేస్తారంటే మొత్తం 6 కెమెరా అనేది పెడతారు స్టేడియం చుట్టూ. దీంతో బౌలర్ ఎప్పుడైతే బాల్ వేసాడో అతను ఇన్ లైన్ లో వేసాడా అవుట్ లైన్ లో వేసాడా అనేది ఈజీగా తెలిసిపోయి బాల్ అనేది అవుట్ అయితే అవుట్ లేదా నాట్ అవుట్ అయితే నాట్ అవుట్ అని చెప్పేసి ఈజీగా ఇస్తూ ఉంటారు. ఇది ఆల్రెడీ మీరు చాలా సార్లు టీవీలో చూసే ఉంటారు. ఎప్పుడైతే రివ్యూకి వెళ్ళినప్పుడు డెసిషన్ అనేది ఇలా ఇస్తారు. ఇన్ లైన్ లో పడిందా అవుట్ లైన్ లో పడిందా అని చూసి ఒరిజినల్ డెసిషన్ అవుట్ అయితే లేకపోతే నాట్ అవుట్ అయితే నాట్ అవుట్ అని చెప్పేసి ఇస్తారు. ఇది హాకీ సిస్టమ్ వల్ల యూజ్ అనేది ఉంటుంది ఈ టెక్నాలజీ వల్ల. నెక్స్ట్ అల్ట్రాఏజ్ టెక్నాలజీ. ఈ అల్ట్రాఏజ్ టెక్నాలజీ ఏంటంటే ఎప్పుడైతే బ్యాట్స్మెన్ బ్యాట్కి టచ్ అయిందో అప్పుడు అక్కడ సౌండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. నథింగ్ బట్ ఎడ్జ్ అనేది వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఒక ఆడియో ఇంజనీర్ ఆపరేట్ చేస్తాడు. సౌండ్ అన్ని లోలో పెట్టినప్పుడు ఎప్పుడైతే బ్యాట్స్మెన్ బాల్ టచ్ అయిందో అప్పుడు
దాన్ని ఆడియో ఇంజనీర్ డిటెక్ట్ చేస్తాడు. ఇలా అల్ట్రా ఎడ్జ్ అనేది వర్క్ చేస్తుంది. నెక్స్ట్ బగ్గీ కెమెరాస్. ఈ బగ్గీ కెమెరాస్ అనేవి ఏంటంటే ఇది రిమోటబుల్ మూవర్ అనమాట. దీని రిమోట్ తో మనం ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. అంతేకాకుండా దీనికి ఛార్జింగ్ ఎప్పుడైతే మనం పెట్టినట్లయితే అప్పుడు ఇది ఛార్జ్ అయ్యి దాని తర్వాత ఇది ఒక మినీ రోబోట్ గా ముందుకి వెనక్కి మూవ్ అవుతుంది. మీరు చూసినట్లయితే క్రికెట్ మధ్యలో మీకు క్రికెట్ అప్పుడు ఇది మీకు కనపడే ఉంటుంది. దీనివల్ల ఎక్కువగా లో లెవెల్లో కెమెరా పెట్టేసి లో యాంగిల్లో వీడియో అనేది తీసుకోవచ్చు. అంతేకాకుండా దీనివల్ల ఒక బెస్ట్ అడ్వాంటేజ్ కూడా ఉంది. బెస్ట్ షాట్స్ అనేది దీని నుంచి ఈజీగా తీయచ్చు. అంతేకాకుండా ఇది ఆటోమేటిక్ గా హైట్ కూడా అవుతుంది. దీన్ని మూవబుల్ అడ్జస్టబుల్ చేసుకుంటే కెమెరా హైట్ కూడా లిఫ్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్పైడర్ కెమెరా. ఈ స్పైడర్ కెమెరా అనేది ఎలా వర్క్ చేస్తుంది, దీన్ని రోప్ కి 4 సైడ్స్ అనేది కడతారనమాట. స్టేడియం 4 సైడ్స్ దీన్ని కడతాం వల్ల ఏంటంటే ఎప్పుడైతే కెమెరా ముందుకెళ్ళాలనుకుంటుందో దాన్ని ముందుకు జరుపుతారు, వెనక్కి వెళ్ళాలనుకుంటే వెనక్కి జరుగుతాడు. తారుల సాయంతో దీన్ని ఆపరేట్ అనేది ఈజీగా చేయొచ్చు. దీన్ని ఇద్దరు కాకపోతే ముగ్గురు కంటే ఎక్కువ మంది దీన్ని ఆపరేట్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే టాప్ లెవెల్ వ్యూ అనేది మనకు దొరుకుతుంది. మంచి యాంగిల్ ఫుటేజ్ వీడియో అనేది దీని నుంచి మనం తీసుకోవచ్చు. ఇలా స్టేడియంలో ఈ కెమెరా అనేది చూస్తూ ఉంటారు. అయితే ఈ కెమెరా వల్ల ఇలా యూజింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కెమెరామ్యాన్లు. ఈ కెమెరామ్యాన్లు దాదాపు 70 మెంబర్స్ కంటే ఎక్కువ మంది ఉంటారు ఒక మ్యాచ్ ని కవర్ చేయడానికి. ఈ కెమెరామ్యాన్ మెయిన్లీ ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఆపరేటర్ వెళ్ళి చెప్తారు ఏ యాంగిల్లో వీడియో అనేది షూట్ చేయాలని చెప్పేసి ముందే ఆపరేటర్ కెమెరామ్యాన్ కి చెప్తా ఉంటారు హెడ్సెట్ ద్వారా. దీంతో వాళ్ళు ఆపరేటర్ చెప్పినట్టుగానే వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు కెమెరాను కూడా. ఈ కెమెరా లెన్స్ వచ్చేసి దాదాపు 2.5 lakh రూపీస్ అనేది ఉంటుంది. ఈ కెమెరా లెన్స్ కాస్ట్లీ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే టాటా ఐపీఎల్లో మీరు క్రికెట్ అనేది లైవ్ బ్రాడ్కాస్టింగ్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటారు. అయితే ఈ లైవ్ బ్రాడ్కాస్టింగ్ అనేది ఎలా చేస్తారు, అంతేకాకుండా ఇన్ని కెమెరాస్ అనేది ఎలా ఆపరేట్ చేస్తారు, వాటిని సీక్వెన్స్ అంతేకాకుండా ఎలాగా ఈజీగా ఆపరేటింగ్ అనేది వాళ్ళు చేయగలుగుతారు. ముందుగా ఆపరేటర్ పక్కనే మేనేజర్ ఉంటారు. ఈ మేనేజర్ ఏం చేస్తారంటే ఆపరేటర్ కి ఏ కెమెరా చూపించాలి అని చెప్పేసి బ్రాడ్కాస్టింగ్ అప్పుడు చెప్తా ఉంటారు. ఫస్ట్ కెమెరా చూపిమని లేదా 9th కెమెరా చూపిమని ఇలాగా ఆపరేటర్ తనకి చెప్తా ఉంటాడు మేనేజర్. దీంతో ఆపరేటర్ ఆ చెప్పిన కెమెరాస్ అనేవి సీక్వెన్స్ లో పెట్టి డిస్ప్లే అనేది చేస్తారు. దీంతో లైవ్ బ్రాడ్కాస్టింగ్ అనేది వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా ఇంకొక టీం ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఒక క్రికెట్ షాట్ అనేది బాగా కొట్టాడో అప్పుడు ఆ టీం ఏం చేస్తుందంటే అది రివైండ్ చేసి డిఫరెంట్ యాంగిల్స్ లో ముందుగానే సెట్ చేసి దాన్ని ముందుగానే ప్లే చేస్తారు. ఇలా మనకి బ్రాడ్కాస్టింగ్ టైం అప్పుడు ఒక షాట్ ని డిఫరెంట్ యాంగిల్స్ లో వాళ్ళు ఈజీగా కవర్ అనేది చేస్తూ ఉంటారు. ఇలాగా వర్క్ అనేది వాళ్ళు షేర్ చేయటం వల్ల ఈజీగా అనేది ఉంటుంది. ఇంకొక టీం వచ్చేసి ఆపరేట్ చేసేటప్పుడు సౌండ్ ఆడియో ఇంజనీర్ అతను ఉంటారు. ఈ ఆడియో ఇంజనీర్ ఏం చేస్తారంటే సౌండ్ అన్ని లోలో పెట్టుకొని మినిమైజ్ చేసుకొని ఎప్పుడైతే ఆడియన్స్ ఎక్కువగా అరుస్తున్నారో వాళ్ళ సౌండ్ అనేది లెవెల్ చేసుకొని, అంతేకాకుండా కమెంటేటర్స్ ఒక వాయిస్ అనేది చాలా హైలో ఉండేలాగా, అంతేకాకుండా ఎలాంటి నాయిస్ అనేది ఇంటర్ఫియరెన్స్ కాకుండా బ్రాడ్కాస్టింగ్ అప్పుడు చూపించడానికి చాలా ఈజీగా ఉండేలాగా అతను చూసుకుంటాడు. ఇలాగా సౌండ్ అనేది అతను ఆపరేట్ చేస్తాడు ఒక ఆడియో ఇంజనీర్ పర్సన్. కలెక్షన్ టీమ్ అని చెప్పేసి ఒక టీం ఉంటారు. ఈ టీం ఏం చేస్తారంటే అప్పుడు దాకా సీజన్లో ఎన్ని క్యాచెస్ అనే పట్టారు, ఎన్ని సిక్సెస్ అనే కొట్టారు, ఎన్ని వికెట్స్ అనే బౌలర్స్ తీశారు, ఇలాంటి ఫుటేజెస్ అన్ని వాళ్ళు ముందుగానే కలెక్ట్ చేసి పెట్టుకుంటారు. దీంతో ఎప్పుడైతే ఒక ప్లేయర్ గురించి మాట్లాడతారో అతను సంబంధించిన ఫుటేజెస్ అని ముందుగానే ప్లే చేస్తారు, ఆ సీజన్లో అతను తీసిన వికెట్స్ అని. దీనివల్ల మనకి చూడటానికి ఆ ప్లేయర్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా తెలుస్తుంది. ఇలాగా ఆపరేటర్స్ ముందుగానే వీడియో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ముందే రిక్వైర్మెంట్ తగ్గట్టుగా సెట్ చేసి పెట్టుకుంటారు. మ్యాచ్ అయినా కొంతసేపటికి మనకి హైలైట్స్ అనేవి ఈజీగా మనం చూడగలుగుతాం. నిజానికి హైలైట్స్ అనేవి ఒక టీం ఆపరేట్ చేస్తారు. అప్పుడు దాకా ఆ మ్యాచెస్ లో ఎన్ని 4 సిక్సెస్ అంతేకాకుండా మైల్ స్టోన్ రీచ్ అయిన ప్లేయర్స్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అన్ని ముందే వీళ్ళు కట్ చేసి పెట్టుకుంటారు. దీంతో హైలైట్స్ అనేవి ఒక టీం అనేది ముందుగానే రెడీ చేస్తుంది. దీంతో హైలైట్స్ అనేవి ఈజీగా డిస్ప్లే అనేది చేస్తూ ఉంటారు. ఇలా వాళ్ళ వర్క్ అనేది చాలా స్పీడ్గా అండ్ హై ఎఫిషియెంట్తో కంప్లీట్ చేస్తారు. గ్రాఫికల్ టీమ్ రిప్రజెంటేషన్ అని చెప్పేసి ఒక టీం ఉంటుంది. వీళ్ళేం చేస్తారంటే అప్పుడు దాకా బ్యాట్స్మెన్ ఎటు సైడ్ ఎక్కువగా బ్యాటింగ్ అనేది చేశారు, అంతేకాకుండా పిచ్ని ఎలా యూజ్ చేసుకుంటున్నాడు, స్టేడియం మొత్తాన్ని అతను ఎలా కవర్ చేస్తున్నాడు, ఎంత పర్సంటేజ్లో అతను కవర్ చేస్తున్నాడు, బౌలర్ ఎలా బౌలింగ్ వేస్తాడు, ఎంత పర్సంటేజ్లో కవర్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి ఈ గ్రాఫికల్ టీం అనేది ముందుగానే గ్రాఫిక్ రిప్రజెంటేషన్ అనేది ముందుగానే చేస్తుంది. ఇలాగా గ్రాఫిక్ టీం అనేది వర్క్ చేస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి కమెంటేటర్స్ మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్ లో కమెంటింగ్ అనేది ఇస్తూ ఉంటారు. సో దీంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వీడియో అనేది ముందుగానే వాళ్ళ ముందు రన్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే దానికి కమెంటింగ్ అనేది ఇస్తారు.
ఇలా కమెంటింగ్ వర్క్ అనేది ఈజీగా వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా ముందే ఆపరేటర్ వాళ్ళకి చెప్తారు. ఎప్పుడైనా ప్లేయర్ గనక ముందుగానే తను హాఫ్ సెంచరీ లేదా ఫుల్ సెంచరీ లేకపోతే ఎక్కువ వికెట్స్ అనేది తీసుకుంటారో అప్పుడు ఆపరేటర్ ముందే వాళ్ళకి చెప్తారు. దీంతో వాళ్ళకి ముందుగానే తెలుస్తుంది. అంతేకాకుండా ఈ క్రికెట్ చాలా మంది చూడాలని చెప్పేసి స్టేడియంలో ప్లేస్ లేకపోతే వేరే చోట కూడా డిస్ప్లే అనేది వేసి స్టేడియంలో ఎలా అయితే క్రికెట్ అనేది ఎంజాయ్ చేస్తున్నారో ఇక్కడ కూడా అంతే ఎంజాయ్ చేయాలని చెప్పేసి అలా సెటప్ చేశారు. మీరు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక క్రికెటర్స్ ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ అంతేకాకుండా వాళ్ళ హౌస్ గురించి తెలియాలంటే ఇక్కడ ఎండ్ కార్డ్లో వీడియో ఇస్తున్నాను,